హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రచనారెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు గెస్ట్ పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మాట్లాడి మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేదా చేయకపోతే బెటరా, ఇలాంటివన్నీ సార్తో మాట్లాడి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ ని కన్సిడర్ చేయమని చెప్తుంటారు అందరూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయకుండా కూడా మనం వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు అంటారు. మంచి టాపిక్ అండి. యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది చాలా ఇష్టం, ఎస్పెషల్లీ లేడీస్, రైట్? సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే, గోల్డ్ ఇప్పుడు కొనొచ్చా లేకపోతే తర్వాత కొనాలా, ఇవన్నీ కాకుండా గోల్డ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది మన టాపిక్. ఓకే, మన గోల్డ్ ఎప్పుడు ఏంటంటే ఒక అసెట్ క్లాస్ కింద చూస్తాం, కరెక్ట్? సో డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కింద తీసుకున్నాం, ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటాం. ఎందుకు చెప్తాం అంటే, ఒక డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హెడ్జింగ్ కోసం ఎప్పుడు గోల్డ్ అనేది సేఫ్ హెవెన్స్ అంటుంటారు, కరెక్ట్? సో ఎప్పుడైతే ఈ గోల్డ్స్ సేఫ్ హెవెన్స్, హెడ్జింగ్, ఇన్ఫ్లేషన్ కింద ఉపయోగపడుతుంటుందో, మన ఆర్బీఐ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొంటూ ఉంటారు, రైట్? వాలటైల్ సిచ్యువేషన్స్లో ఈ గోల్డ్ని కొంచెం అమ్మేసి ఆ కరెన్సీ డిప్రిషియేషన్ అన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇప్పుడు అవన్నీ పక్క పెట్టి మన గోల్డ్ మూవ్మెంట్ కానీ మనం మాట్లాడుకుంటే మేడం, లాస్ట్ జూలై నుంచి ఆగస్ట్ ఈ 2 months కానీ మాట్లాడుకుంటే 1,40,000 వరకు వెళ్ళి మళ్ళీ ఈ రోజు చూస్తే 1,61,000 వరకు ట్రేడింగ్ అవుతుంది, రైట్? అంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే 1,40,000 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 1,00,000 వరకు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, టచ్ అవుతుంది అనుకున్నారు. బట్ 140 దగ్గరికి వెళ్ళి మళ్ళీ 140 దగ్గర ఉండేటప్పుడు 130, 135 వరకు వెళ్తుందని మాట్లాడుకున్నారు కొంతమంది. అది కూడా టచ్ చేయకుండా 161 దగ్గర ఇవాళ ట్రేడ్ అవుతుంది. రిటర్న్స్ కానీ మనం మాట్లాడుకుంటే మేడం, 6 months నుంచి తీసుకుంటే 3% రిటర్న్స్, 1 year అయితే 60%, 2 years అయితే 122%, 3 years అయితే 173%, 5 years అయితే 237% ప్రాఫిట్. అన్ని ప్రాఫిట్లు ఉన్నాయి. సో ఇలాంటి రిటర్న్స్ ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గోల్డ్లో ఇలాంటి రిటర్న్స్ లాస్ట్ ఇయర్లో చూశారు. అదేవిధంగా ఎప్పుడైతే ఎంత పెరిగిపోయిందో దే స్టార్టెడ్ బయింగ్ గోల్డ్. ప్రతి ఒక్కరూ గోల్డ్ కొనడం, ఇంకా పెరుగుతుందని చెప్పి హైలో కొన్నారు. హైలో కొన్న వాళ్ళు ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. కొంతమంది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏదో డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఇన్వెస్ట్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే మేడం, గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కింద చూడాలి, వెల్త్ క్రియేషన్ కాదు. మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికి గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఒక 10% వరకు, 10 to 15% వరకు అలొకేట్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మనం గోల్డ్ లేకుండా ఓకే ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేయొచ్చా అని మాట్లాడుతున్నాం. మనం డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కానీ మనం తీసుకుంటే, దాంట్లో ఒకటి ఈక్విటీ, రెండోది డెట్, మూడోది గోల్డ్, నాలుగోది క్యాష్. అంటే ఎప్పుడైనా లిక్విడిటీ కావాలి అనుకునేటప్పుడు క్యాష్ రూపంలో ఉండేది మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగపడుతుంది. కమింగ్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయమని చెప్తాం మనం? ఒక లాంగ్ టర్మ్ సమయం ఉంటే, మీకు ఎప్పుడైతే సమయం ఎక్కువ ఉంటుందో ఒక మంచి రిటర్న్స్ అనేది, వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళకి వెల్త్ క్రియేషన్ కోసమే కదా. ఏ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ అయినా చేయండి, బట్ దే డూ ఇట్ ఫర్ వెల్త్ క్రియేషన్. సో వెల్త్ క్రియేషన్ అనేది ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఉంది. సో దే కెన్ స్టార్ట్. ఇది మీ ఒక వెల్త్ అసెట్ క్రియేట్ చేయాలనుకున్న, వెల్త్ క్రియేషన్ చేయాలన్నప్పుడు ఈ ఈక్విటీ అనేది కోర్. అది లేకుండా మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. రెండోది కమింగ్ టు డెట్ కేటగిరీ మాట్లాడితే ఏంటంటే, ఇక్కడ ఒక స్టెబిలిటీ కోసం మనం ఒక రెగ్యులర్ ఇన్కమ్ కోసం అలాంటి అసెట్ క్లాస్లో ఇక్కడ ఏంటంటే మనకి రిటర్న్స్ అనేది ఈక్విటీ కంటే తక్కువ వస్తాయి. అరౌండ్ 6, 7, 8% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిది రిస్క్ కూడా కొంచెం తక్కువ, ఈక్విటీలో రిస్క్ ఎక్కువ. సో ఇలాంటి డైవర్సిఫికేషన్ అనేది ఈ 2 కేటగిరీల అసెట్ క్లాసెస్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ క్రియేట్ అయ్యేది, స్టెబిలిటీ ఉంటుంది. ఒక కోర్ ఈక్విటీ ఫండ్ పెట్టేటప్పుడు కూడా మంచి వెల్త్ క్రియేషన్ అనేది ఉంటుంది, రైట్? సో మూడోది గోల్డ్ ఎందుకు పనిచేస్తుంది ఇన్వెస్ట్ చేస్తే? ఒకవేళ 10%, 15% డైవర్సిఫికేషన్, హెడ్జింగ్. బట్ నేనేమంటున్నానంటే, గోల్డ్ లేకుండా కూడా
మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఈ డిపెండింగ్ ఆన్ ఈక్విటీ, డెట్ కేటగిరీస్. రిస్క్ని ఎవరికైతే రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉందో అప్టైట్, వాళ్ళు డెట్ కేటగిరీలో ఈక్విటీలో పెట్టుకుంటూ ఓ మంచి వెల్త్ క్రియేట్. దాంతోపాటు ఒక క్యాష్ లిక్విడిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్. రైట్. జనరల్గా మేడం ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు మన సెంట్రల్ మన గవర్నమెంట్ కూడా ఏమన్నారు, ఎప్పుడైతే ఈ వాలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, క్రూడ్ మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది, తర్వాత కరెన్సీ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, అలాంటప్పుడు ఏమన్నారంటే మన గవర్నమెంట్ బంగారం కొనొద్దు అన్నారు. పిఎం గారు బంగారం కొనొద్దు, ట్రావెల్స్ తగ్గించుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే బంగారం కొనొద్దని కాదు, అక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్ని యూఎస్ డాలర్స్లో అవుతున్నాయి కాబట్టి విల్ బి స్పెండింగ్ మోర్ మాట. అది తగ్గించుకోవడానికి మనకు అవసరం ఉంటేనే తీసుకోండి తప్పించి, లేకపోతే ఇంకా ట్రావెల్ కూడా చేయొద్దని చెప్పారు. బికాస్ ఆఫ్ దిస్ కరెన్సీ, స్ట్రాంగ్ కరెన్సీ అండ్ డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ మాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం డిమాండ్ సప్లై కూడా చూసుకుంటే మనం డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద హై ప్రైజెస్. గోల్డ్ ఇప్పుడు 20 తులాలు ఒక పెళ్ళికి పెట్టేవాళ్ళు 20-30 తులాలు పెడదాం అనుకున్న వాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ ఇవ్వాలి, అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇస్తారు. కానీ ఒకరికి వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు గోల్డ్ అవసరం లేదు కదా. ఇప్పుడు గోల్డ్ ఎందుకు ఇస్తారు, ఇన్ని తులాలంటే దాన్ని లెక్కేస్తారు కదా. సో ఆబ్వియస్లీ అల్టిమేట్లీ మనీ. సో ఒకవేళ మీరు ఒకవేళ గోల్డ్ కొనుక్కోకపోయినా, ఇంత హై ప్రైజెస్ లో ఉంది కాబట్టి కొనుక్కోకపోయినా ఒక వెల్త్ రూపంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. సో మన థింకింగ్ అనేది మారితే మనం ఈ గోల్డ్ అనేది కూడా ఇగ్నోర్ చేస్తూ మంచి వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సార్ ఇప్పుడు గోల్డ్ లేకుండా కూడా వెల్త్ క్రియేట్ చేయని చెప్తున్నారు, మరి ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం గోల్డ్ ఎప్పుడు మనం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోమని చెప్తాం, కానీ గోల్డ్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, వెల్త్ క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. ఎవరైతే గోల్డ్ ఉంది, ప్రాఫిట్ లో ఉంది అనుకోండి, మీకు ఇప్పుడు గోల్డ్ అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్, వెల్త్ క్రియేషన్ ఎప్పుడు ఈక్విటీలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ప్రాఫిట్లు ఉంటే తీసి యూ కెన్ షిఫ్ట్. లేదు నాకు క్యాపిటల్ సేఫ్ కావాలి, కొంచెం ఉంచుకోవాలనుకునేటప్పుడు యూ కెన్ ఆల్వేస్ అలొకేట్ 10%, 15% గోల్డ్. సో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో గోల్డ్, వాళ్ళకి అవసరం లేకుండా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని మాట్లాడుతున్నాం. ఆల్రెడీ చేసిన వాళ్ళు ప్రాఫిట్లు ఉంటే వెళ్ళండి గుడ్, లాస్ లో ఉన్నారనుకోండి ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొంత యావరేజ్ చేసుకుంటూ ఆ లాస్ ని రికవర్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ చూస్తే ఇప్పుడు 1,40,40 నుంచి 1,61 వచ్చింది, మళ్ళీ పెరుగుతుంది. తగ్గే ఛాన్సెస్ మీకు 1,00,000 వరకు కూడా టచ్ అవుతుందో లేదో నేను చెప్పలేను. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే 10%, 8 to 10% ఇటు అటు ప్లస్ ఆర్ మైనస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కానీ చూసుకుంటే మళ్ళీ ఏదైతే హైస్ చూసామో మనం ఆ హైస్ మళ్ళీ చూసే ఛాన్సెస్ ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చేయండి. మీరు చేయండి చేయకూడదు అని చెప్పట్లేదు. ఒక అసెట్ క్లాస్ కింద చూస్తూ డైవర్సిఫైడ్ చేసి మొత్తం అంతా ఒకే దగ్గర పెట్టకుండా డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్. అదే విధంగా మొత్తం అంత ఇన్వెస్ట్మెంట్ లంసమ్, ఈ టైంలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకేసారి చేయకండి గోల్డ్ లో ఎస్పెషల్. స్టాగర్డ్ కొంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% మనం మాట్లాడుకుంటే 50% లంసము, నెక్స్ట్ 50% స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది ఓవరాల్ పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ చూడగలుగుతారు. ఒకవేళ తగ్గితే మాక్సిమం ఎంత తగ్గుతుంది సార్? ఎంత తగ్గుతుంది అనేది ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ నా లాస్ట్ జూలైలో చూస్తే 1,40,000 వరకు వెళ్ళింది. అక్కడ 35-30కి వెళ్తుంది అనుకున్నారు, కానీ మళ్ళీ బ్యాక్ అయిపోయింది. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే 1,30,35 కంటే కిందకి వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో ఈ బిట్వీన్ లో 1.4 వచ్చిందంటే కొనేసుకోవడం బెటర్. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, గోల్డ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ నుంచి ఫ్యూ మంత్స్ లో ఇచ్చిన రిటర్న్స్ 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళింది. అలాంటి రిటర్న్స్ మళ్ళీ ఇమ్మీడియట్ గా చూడలేరు, అంత ఫాస్ట్ గా చూడలేరు. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం పేషెన్స్ గా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆలోచిస్తున్నారో వాళ్ళు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు ఒక స్టాగర్డ్ వే. Thank you.